ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ భరత్ 48వ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో గుడివాడ ఆర్యవైశ్య యువత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన వేడుకల్లో పాల్గొని వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా చైతన్యవంతమైన ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ కూడా, భరత్ గారి ఫాదర్ కూడా అటు తెలుగుదేశంలో, ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. మరి యువకుడుగా ఈ రోజున భారీ మెజారిటీతో కర్నూలు నుంచి కూడా గెలుపొంది మరి ఈ రోజున మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉత్సాహంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వైశ్య సంఘానికి కూడా మహాసభ అధ్యక్షుడిగా కూడా వాళ్ళ ఫాదర్ పనిచేశారు. మరి అట్లాగే వైశ్య సంఘానికి కూడా వాళ్ళ చేదోడు వాదోడు ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా కూడా మరి అటువంటి పోరాడు తప్పనిసరిగా రాజకీయాల్లో మరింత ఎదిగి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఆకాంక్షిస్తాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు మా యువనాయకుడు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా 47 నుండి 48వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే గుడివాడ నియోజకవర్గ ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పెద్దలు తిరువిల సుబ్బారావు గారు, గౌతమాడి హరిప్రసాద్ గారు, పెద్దవాడి బాజేశ్వరరావు గారు, కొత్త సుబ్బారావు గారు, వీరందరూ చైర్మన్ ఎల్వ శ్రీనివాసరావు గారు, మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పుట్టినరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రముఖ నాయకులు ఆర్యవైశ్య సంఘీయులు టీజీ వెంకటేష్ గారి కుమారులు, అలాగే రాష్ట్ర భారీ శాఖ మంత్రి, భారీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెహ్రూ చౌక్ సెంటర్లో మన గోకవరపు సునీల్ కుమార్ గారు, అలాగే ఆర్యవైశ్య సంఘీయులు పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు అనేక సంవత్సరాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయాల్లో ఇంకా మరింత ఎదుగు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కానీ మరి ఆర్యవైశ్య సంఘీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.